ధురంధర్ 2 ఇటీవల వచ్చిన ధురంధర్ చిత్రం బాలీవుడ్కు ఊపిరిపోసిన విషయానికి తెలిసిందే. ఫ్లాపులతో అల్లాడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి కొత్త ఊపిరినిచ్చింది చిత్రం. రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి వారు అసాధారణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని సరికొత్త రికార్డులకు నిలయంగా మారింది. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో రెండో పార్ట్ ధురంధర్ 2 కోసం రెట్టింపు ఉత్సాహంతో టీం పని చేస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని హై సెక్యూరిటీ జోన్లో షూటింగ్ చేయడంతో ఈ చిత్ర బృందం ఇప్పుడు చిక్కుల్లో పడింది. ముంబైలోని హై సెక్యూరిటీ ప్రాంతమైన ఫోర్ట్ ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ను ఉపయోగించినందుకు గాను చిత్ర యూనిట్పై ముంబై పోలీస్ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు చిత్ర లొకేషన్ మేనేజర్పై ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా తెలుస్తోంది. అసలు విషయానికి ఏమిటంటే సౌత్ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతం ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలతో కూడిన హై సెక్యూరిటీ జోన్. ఫిబ్రవరి 1వ తేదీన ఈ ప్రాంతంలో ధురంధర్ 2 షూటింగ్ జరుగుతుండగా చిత్ర బృందం ఏరియల్ షాట్స్ కోసం డ్రోన్ను గాలిలోకి ఎగురవేసింది. ఈ డ్రోన్ వాడటానికి సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు చిత్రబృందం తీసుకోలేదని తేలడంతో ఎంఆర్ఏ మార్గ్ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల చెబుతున్న కథనం ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకి పై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. అధికార యంత్రాంగం జారీ చేసిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారనే ఆరోపణలతో పోలీసులు ఈ ఫైల్ను ఫైల్ చేశారు. పాకిస్తాన్ వీధిగా మారిన ఫోర్ట్ ఏరియా. ఈ సినిమా కోసం జనవరి 30 నుంచి ఫోర్ట్ కాంప్లెక్స్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్లోని పాత వీధులను తలపించేలా భారీ సెట్టింగ్లతో మార్చేశారు. ఈ మార్పులు అటు స్థానికులను, ఇటు భద్రతా సిబ్బందిని ఆకర్షించాయి. షూటింగ్ 3వ రోజైన ఫిబ్రవరి 1న సంజయ్ దత్తో సహా చిత్ర బృందం మొత్తం సెట్స్లో ఉండగా డ్రోన్ వాడకం భద్రతా పరమైన ఆందోళనలకు దారితీసింది. డ్రోన్ వినియోగాన్ని గుర్తించిన వెంటనే పోలీసులు లొకేషన్ మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ముంబై వంటి నగరాల్లో, ముఖ్యంగా రక్షణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయాలంటే ఖచ్చితమైన ప్రోటోకాల్ పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా రికార్డింగ్ పరికరాలు వాడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతానికైతే ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది. కానీ షూటింగ్ నిమిత్తం భారీ సెట్లు వేసినప్పుడు, ఆధునిక పరికరాలు వాడేటప్పుడు చిత్ర నిర్మాణ సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఈ ఘటన తెలియజేస్తోంది.